గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సూపర్ 6 హామీలు కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చగలుగుతున్నారు. ఆ విధంగానే ఇప్పుడు నెరవేర్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అయితే ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగంటూ కూడా ప్రజల ముందుకైతే ఈ యొక్క మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరం నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో ఇప్పుడైతే ఇంటింటికి వెళుతూ అలాగే ఆ సుపరిపాలనలో తొలి అడుగంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొండబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు సుపరిపాలనలో తొలి ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి? ప్రజలు ఈరోజు సుపరిపాలన తొలడుగు పేరుతో ఈరోజు ఈ రాష్ట్రం అంతా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈరోజు చేసిన ఏదైతే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేసిందో, ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో, ఏమైతే ఇవ్వబోతుందో, ఏమైతే చేయబోతున్నాం అన్నది ఈ పేపర్ మీద ప్రింట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి ఇస్తూ వాళ్ళకున్న సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చినవి మీకు అందినే లేదని అడుగుతున్నాం. ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు కూడా అది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఈరోజు ఈ విధంగా గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తాను, అంతకుముందు కూడా చేసాం. ఎప్పటికీ ఈ విధంగా చేయలేదు. అంటే చేసాం, ఏ విధంగా చేసాం, ఏదో మామూలుగా వెళ్ళి చెప్పుకోవడం చేసుకోవడం కాకుండా ఇది పూర్తి సమాచారం వచ్చేస్తుంది. మొత్తం ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, సంక్షేమ పథకాల ఇచ్చినవి అందినా లేదా, అందకపోతే ఎందుకు అందలేదో కూడా ఫీడ్బ్యాక్ టోటల్గా వచ్చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు ఏదైనా కూడా చెప్తున్నారు, లో వోల్టేజ్ ఉంటే చెప్తున్నారు, వాటర్ ప్రాబ్లం ఉంటే చెప్తున్నారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ఇది గొప్ప వేదిక. అంటే ఒక విధంగా చెప్పాలంటే సంవత్సరం పూర్తయిన సందర్భంలో మేము వెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమం 4 సంవత్సరాల తర్వాత చేస్తారు. కొన్ని ప్రభుత్వాలు చూసాం, గత ప్రభుత్వాలు కూడా 4 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఒక పాంప్లెట్ పట్టుకుని మళ్ళీ ఎలక్షన్లోకి ఓట్లు అడగడానికి అన్నట్టుగా వెళ్తారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. సంవత్సరం పూర్తయిన సందర్భంలోనే ఈ కష్టాలు ఉన్న ప్రభుత్వం నడుపుతూ తీసుకెళ్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏవైతే సంక్షేమం ఇచ్చారో, ఏమైతే అభివృద్ధి చేయబోతుందో ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ధైర్యంగా ప్రజలకు వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు వైసీపీ కూడా ముందుకు వెళ్తున్నారు. బాబు సూరిటీ మోసాల గ్యారంటీ అనే పేరుతో, అలాగే రీకాల్ పేరుతో వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వాళ్ళు చెప్పుకొస్తూ ప్రజలకైతే తెలియపరుస్తామని వాళ్ళు కూడా వెళ్తున్నారని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారా? అసలు మీరు మాతోనే ఉంటున్నారు, ఎప్పుడు మీరు వాచ్ చేస్తూనే ఉంటున్నారు ఈ ప్రభుత్వాన్ని వాచ్ చేయడమే కాదు. మీకు ఒక మాట చెప్పాలి మీడియా సోదరులకి. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడారు ప్రధానమంత్రి గారితో వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. మళ్ళీ మీకు చెప్తున్నారు ఆయన ఏం మాట్లాడడం, ఏం చేయబోతున్నాం, ఏం వస్తున్నాయి, స్కీమ్స్ వస్తున్నాయని చెప్పి. అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని మీ ప్రెస్కి రిలీజ్ చేస్తున్నారో స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు ప్రతిదీ కూడా. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎందుకోసం వెళ్ళాడు ఎప్పుడైనా చెప్పాడండి మీకు? ప్రెస్ మీట్ పెట్టి ప్రజలారా, ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళి వచ్చి ఢిల్లీలో ఏం మాట్లాడాడు ఈ రాష్ట్రం గురించి ఏంటన్నా చెప్పారండి? ఎప్పుడు చెప్పలేదండి. పోనీ ఢిల్లీలో కుదరలేదండి, రాష్ట్రానికి వచ్చినప్పుడే మీకన్నా చెప్పాలి కదా ప్రెస్ మీట్ పెట్టి. ఈ రాష్ట్రం గురించి నేనేం అడిగాను, ఏమిస్తానన్నారు, పోనీ కాదన్నారా, ఏంటన్నారా కూడా చెప్పలేదండి ఎప్పుడు కూడా. ఎస్, ఈ ప్రభుత్వం ఎవరు వెళ్ళినప్పుడు కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. లోకేష్ గారు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారో మీకు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి శాఖలు ఉంటాయి, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషను, అన్ని శాఖలు ఉన్నాయండి. ప్రతిదానికి ఒక మంత్రి ఉన్నారు. ఏ మంత్రి ఏ శాఖలో పనిచేసినప్పుడు కూడా ఆ శాఖలో ఏం చేస్తున్నావు ఏంటి అన్నది ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారండి మంత్రులు ప్రతి జిల్లా వచ్చి తిరుగుతున్నారండి, జిల్లాల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏనాడన్నా జిల్లాకు వచ్చి మంత్రులు ఏనాడన్నా సమావేశాలు పెట్టారండి? ఆ శాఖకు సంబంధించిన మాటలే ఏనాడని చెప్పారండి. అంతే సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నాడండి, ఎప్పుడన్నా వచ్చండి కాకినాడ అండి, ఈస్ట్ గోదావరిలో అన్నపూర్ణాన్ని పిలబడే జిల్లా ఇది. అలాంటి జిల్లా, రైతాంగం పెద్ద ఎత్తున ఉన్న జిల్లా, వ్యవసాయం ఎక్కువ ఉన్న జిల్లా ఈస్ట్ వెస్ట్. ఒక్క రోజన్నా ఈ జిల్లాకి రాలేదండి. ఏ మంత్రి వచ్చండి? ఏ మంత్రి రాలేదండి. ఆ మంత్రి అయితే ఏ మంత్రి రాలేదండి. ఇప్పుడు చూడండి,
సివిల్ సప్లై మంత్రి ఎన్నిసార్లు వచ్చారండి? నారాయణ గారు ఎన్నిసార్లు వచ్చారండి ఈ జిల్లాకి? ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చారండి. ఏ శాఖ ఆ శాఖకి వాళ్ళందరూ వచ్చి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ జిల్లా కదా, అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఏ శాఖ ఏ పనులు ఉన్నాయో అన్నీ చూసుకుని పని చేసుకుని ఇలా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు కష్టాల్లో ఉంది ఈ రాష్ట్రం, ఇబ్బందులు ఉన్నది రాష్ట్రం, అభివృద్ధి లేకుండా వెనకబడిపోయిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని ఓ పక్కన ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఏమీ లేవు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని ఓట్లేసి నెగ్గించారు. ఈ ప్రభుత్వాన్ని నెగ్గించారు. ఆ రోజు నమ్మకం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. నీకు అవకాశం ఇస్తే ఏమీ చేయలేకపోయని చెప్పి ఆయన పక్కన పెట్టారు, అవకాశం ఇచ్చారు. ఈరోజు కష్టపడి పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే సంవత్సరం కాలంలో మేము అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు అమ్మా ఎలా ఉన్నారు, ఏమన్నారు, బాగున్నా, ఇది మంచి ప్రభుత్వం బాబు, బాగున్నాం బాబు, సుఖంగా ఉన్నాం బాబు, సంతోషంగా ఉన్నాం బాబు. ఎందుకు ఆ మాట చెప్పిందంటే మొట్టమొదటిగా ప్రశాంతంగా ఉందండి అందరికీ. రౌడీలు లేరు, గోండాలు లేరు, భూ కబ్జాలు లేవు. గంజాయి బాబు కొండబాబు ఓట్లు వేస్తా మాకు ఏం చేయగలరు, గంజా అరికట్టు కొండబాబు అనేవారండి. కాకినాడలో గంజా అరికట్టు అనేవారండి. ఈరోజు గంజా అరికట్టం రాష్ట్ర వ్యాప్తంగా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళే చెప్పారు మా పిల్లలే గంజా తాగేస్తున్నారు బాబు, ఏం చేయాలి, మేము అరికట్టలేకపోతున్నాం బాబు అని ఆ సొంత తల్లిదండ్రులు చెప్పేవారండి. మాకు బాధ ఏదని చూపించండి ఈరోజు. ఓకే ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం, మంత్రులు పనిచేస్తున్నారు, మీరు రోడ్డు మీదకి వస్తానంటున్నారు వైసీపీ పార్టీ. మేమైనా తప్పు చేస్తే చూపించే తప్పులు నిలది ఏదో పేరు పెట్టుకుని జనాల్లోకి వచ్చేద్దాం అంటున్నాం. జనాల్లోకి వచ్చి ఏం చేస్తున్నాం, చంపేస్తున్నాం అందరినీ. ఆ కారు కింద పడిపోతున్నారు. చూసి పర్యటనలు అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు వాదన, దాన్ని ఎలా చూడాలి బ్రదరు? అది ఆదరణ కాదు బ్రదరు, ఆదరణ కాదు, అది ఆదరణ కాదు. చెప్పమంటాం అది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదాలు ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం. ఓ పక్కన సంక్షేమించుకుంటూ వెళ్తున్నాడు, ఓ పక్కన చూస్తే ఇండస్ట్రియలిస్టులు అన్ని ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఈ రాష్ట్రం అనుకున్నట్టుగా ముందుకెళ్ళిపోతుంది. రేపొద్దున మన మనుగడ ఉండదు. మనం ఏం చేయాలని ఒక ఎత్తుగడ వేసాడు ఆయన. ఇది వాస్తవంగా చెప్తున్నాను నేను, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రాష్ట్రంలో రౌడీ మోకలందరినీ పోగొట్టుకుంటున్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పుడు పిలిపిస్తున్నాడు, మీరందరూ రండి, నేను వెళ్ళినప్పుడు జనం ఎక్కువ కనిపించాలి, జన ఆదరణ ఉందని అనిపించుకోవాలి నేను. మీరు వచ్చాయి అక్కడ సైలెంట్ ఏమండి పలకరించడానికి వెళ్ళి పరామర్శకి వెళ్ళినప్పుడు ఏమన్నా కేకలు ఎత్తారండి? ఆ ఫ్లెక్స్లు పట్టుకుని వస్తారండి? ఏమన్నాడండి మొన్న ఆయన? రఫా ఎవరన్నా అంటారండి? ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అరాచకం సృష్టించేసి ఈ రాష్ట్రంలో అవతల వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవరన్నా రావాలంటే ఈ రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి, అరాచకాలు ఉన్నాయి, మనకెందుకు వచ్చింది, పక్క రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకుంటారు. అలాంటి సృష్టించడానికి ఈరోజు ఎత్తుగడేశాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. రౌడీలు గొండాలు వేసుకుని తిరుగుతున్నాడు ఆయన. మీరు ఎంక్వైరీ చేయండి, ఈరోజు ఎంక్వైరీలో తెలిసిపోద్ది మీకు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ఏదో ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలండి. ఒక ముఖ్యమంత్రిగా ఏం తప్పు చేశాడో చెప్పాడండి ఆయన. ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అంటే అండి, పెన్షన్ ఇవ్వలేదండి, తల్లికి వందనం ఇవ్వలేదండి, ఏమండి అప్పుడు ఎంత ఇచ్చారు, 3,000 4,000 చేయలేదండి, ఏమండి బ్రహ్మాండంగా పిల్లలు ఒకరికి ఇచ్చేవారైనా ఈరోజు అందరికి ఇస్తున్నాం. అక్కడక్కడ పడలేదు కదా, ఎందుకు పడలేదు తీసుకుని మళ్ళీ ఇస్తాం. అదే కదా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి పడలేదో, ఎవరికి పెన్షన్ రాలేదో తీసుకుంటాం, పెన్షన్ ఇస్తాం. ఆ పని నువ్వు చేయలేదే, ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ పని. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు చెప్పారు, ఇవ్వలేదండి. రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు అన్నాం, అది ఇస్తున్నామని ఇందులో రాశారు చూడండి. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇస్తాం, రైతులకు డబ్బులు ఇస్తున్నాం. ఒకేసారి ఇచ్చాలంటే అయిపోద్దా? నువ్వేమో మోసం చేసి దగా చేసి ఈ రాష్ట్రాన్ని పాడు చేసి అప్పుల పాలు చేసి ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన రాష్ట్రాన్ని నెమ్మదిగా అలా తీసుకుంటూ వస్తున్నారండి. ఈరోజు ఒక గొప్ప పేరు తీసుకొస్తున్నారు. అది కాకుండా గొప్ప పేరు తీసుకొస్తున్నారు ఈ రాష్ట్రానికి. ఏ కుటుంబానికైనా సరే ఒక మంచి పేరు ఉంటే ఆ కుటుంబానికి వాల్యూ ఉంటుంది. అలాగే రాష్ట్రానికి మంచి పేరు ఉంటే అందరికీ మంచి పేరు ఉంటుంది. ఈ రాష్ట్రానికి గుడ్ విల్ పెంచుతున్నారు, గౌరవాన్ని పెంచుతున్నారు. నేను అందుకే చెప్పాను, అందుకే ఇవన్నీ చూసి మేము చేస్తున్న పరిపాలన విధానం చూసి మంచి ప్రభుత్వం, కొండబాబు గారు మంచి ప్రభుత్వం అంటున్నారు అందరూ కూడా. ఎమ్మెల్యేలతో రివ్యూ జరిగింది 1 ఇయర్ పాలనలో. మీ పాలన ఏ విధంగా ఉందని బాబు గారు మెచ్చుకోవడం జరిగింది. బాబు గారు ఎవరి పేరు చెప్పలేదు, వార్నింగ్ ఇచ్చాడు మట్టుకెట్. కానీ
ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. ఆయన అదే కదా సభలో చెప్పాడు. ఆయన దగ్గర అంతా ఉందండి డేటా. ఎందుకంటే ఆయన దగ్గర నేను 20 సంవత్సరాలకి పనిచేస్తాను. ఆయన ఏం చెప్పాడు అది పని చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ మాకు తెలుసో తెలియక పొరపాటు చేసినప్పుడు కూడా ఆ పొరపాట్లు కూడా ఆయన తెలిసిపోతున్నాయి. ఈ రోజున టెక్నాలజీ పెరిగిందండి. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పాడు మీటింగ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, మధ్యాహ్నం ఎంతమంది ఉన్నారు, అటెండెన్స్ సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, ఏ ఊర్లో ఎవరున్నారు, అవి కూడా చెప్పేస్తున్నాడు ఆయన. అంత డేటా కలెక్షన్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడంటే ఆయన మనం ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేస్తారు మనకి. మనం ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల దగ్గరగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఇంకా యాక్టివ్ చేయడం కోసం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. పాటించుకోవాలి మనం అందరూ కూడా. ఓకే, ఎవరైనా తప్పు చేసినా కూడా తెలిసిపోతుంది ఆయనకి. ఆయనే చెప్పాడు కదా, ఎవరైనా తప్పు చేస్తే ఆయనే పిలుస్తానంటున్నాడు. పిలిచి వంట మాట చెప్తానంటున్నాడు. సరి చేసుకోకపోతే పక్కన పెడతానని ఆయనే చెప్తున్నాడు. ఆ విధంగా నేను ఒక్క నిమిషం ఆ విధంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ నాయకులు కానీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చెప్పాడండి వాళ్ళ ఎమ్మెల్యేలకి తప్పు చేస్తే, మంత్రులు చేస్తే చెప్పాడండి, బూతులు తిడితే ఎందుకు తిడతామని చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి? ఎస్, మా నాయకుడు చెప్తున్నాడు, బూతులు తిట్టొద్దని చెప్తున్నాడు. మనం తప్పులు చేయకూడదని చెప్తున్నాడు. పబ్లిక్గా చెప్తున్నాడు, ఏదో సీక్రెట్గా కాదు, బహిరంగ మీ మీడియా ముందు చెప్పాడు ఆయన. తప్పులు చేయకండి, మన పరిపాలన ప్రజల కోసం పనిచేయాలి, మీరు దగ్గరగా ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చెప్పాడండి, ఎంతమంది ఎన్ని బూతులు తిట్టినా ఎప్పుడైనా మాట్లాడండి ఆయన? తప్పని అన్నాడండి? అనలేదండి. బూతులు తిట్టినోడికి ఏమో ప్రమోషన్ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు. మా నాయకుడు ఫైనల్గా చూసుకుంటే వాళ్ళు వైసీపీ ఇంటింటికి వస్తా అన్నారు. ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారంటారు. వాళ్ళని ఏం రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు ఆ నాయకులు కార్యకర్తలు ఉంటారండి, వాళ్ళతో వెళ్ళిపోతారండి, అంతే తప్ప చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు ప్రజలకు కూడా తెలుసు, 5 సంవత్సరాలు చేశారు కదరా బాబు, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, మాకేదో ఇస్తున్నారు, ఇంకేదో ఉంటే చెప్పమంటున్నారు, మీరు వచ్చి ఏం చేస్తారని చెప్పి నమస్కారం పెడతారు. చూస్తున్నా ఇది పరిస్థితి. అలాగే ఇంటింటికి వెళ్తున్నారు. అలాగే సుపరిపాలనలో ఒక తొలి అడుగంటూ కూడా ముందుకు వెళ్తూ ప్రజల సమస్యలు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఏదేమైనా అలాగే కూటమి పాలనలో ప్రజలందరూ కూడా బాగుందని అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా సంక్షేమ పథకాలు అందని పక్షంలో ఈ యొక్క ఏదైతే ఇంటింటికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మళ్ళీ తీసుకుని ఆ పథకాలు అందే విధంగా కృషి చేస్తాం. అలాగే గతంలో లేని విధంగా ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్న అంటే ఎన్నికల సమయంలో కాకుండా ముందు నుంచే ఈ విధంగా వెళ్ళి ప్రజలకి అందవలసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వాలి అవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అందరి నుంచి కూడా ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ బాగుందని, అలాగే పాలన చాలా అద్భుతంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొనబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.